హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది స్త్రీలు నార్మల్ డెలివరీ తర్వాత యోని కండరాలు వదులుగా అవుతున్నాయని, సో దీనివల్ల రతిలో కలిసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చాలామంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. దీనికి సంబంధించిన ఎన్నో రకమైనటువంటి చిట్కాల గురించి కూడా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. అయితే చిట్కాలు కొంతమందికి ఉపయోగించడం, కొంతమంది చేసుకోవడం, కొన్ని అందుబాటులో ఉంటేనే కొంతమందికి అందుబాటులో ఉండడం లేదు. సో అలాంటి వాళ్ళు చాలామంది కూడా ఆయుర్వేదిక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆయుర్వేదిక్ ఔషధాలు కావాలని అడుగుతున్నారండి. ఎందుకంటే దీనికి అలోపతిలో అయితే స్టిచెస్ వేస్తామని, ఆపరేషన్ చేయాలని చాలామంది కూడా అంటున్నారని, దాని ఖర్చు ఎక్కువగా ఉందని. సో అలాంటి ఏది లేకుండా మనము ఒక ఆయుర్వేద ఔషధం ద్వారా వెజినా టైట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఔషధం వచ్చేసి మన దగ్గర అందుబాటులో ఉందండి. దీని పేరు నేను ఎందుకు చూపించడం లేదు అంటే, దీనివల్ల చాలా రకమైన ప్రాబ్లమ్స్ ఇదివరకు మేము ఫేస్ చేసాం. అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు నేమ్ చూపించకూడదు అని కొన్ని రూల్స్ పెట్టారు. సో ఆ ఔషధాల గురించి మీరు నేరుగా ఎలాగో అడ్వర్టైజ్మెంట్ అనేది చేయకూడదు అనేసి, అంటే మేము చేయడం లేదు అడ్వర్టైజ్మెంట్, బట్ మన దగ్గర ఈ ఔషధాలు ఉన్నాయని చెప్పడం మా ఉద్దేశం అయినప్పటికీ కొన్ని కంపెనీల వాళ్ళు ఆబ్జెక్షన్ పెట్టారు కాబట్టి నేను పేరేం చూపించడం లేదు అండి. సో ఈ ఔషధాలు వచ్చేసి ఇది క్రీమ్ జెల్ అండి. ఈ జెల్ని కనుక మీరు కంటిన్యూగా ఒక 4 to 6 months వాడుకున్నట్లయితే ఎంతటి లూజ్ ఉన్నటువంటి యోని కండరాలైనా తిరిగి బిగుతుగా రావడానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. కొంతమంది ఎంతోమంది అంటే చాలామంది లేడీస్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. చాలామంది వాడుకొని దీనివల్ల మంచి ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి మీకు కూడా ఇలాంటి సమస్యలు మరే ఇతర కారణాల వల్ల, కొంతమందికి ఓవర్ వెయిట్ వల్ల, వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు జరుగుతుంటాయి. సో అలాంటి సందర్భాలలో కూడా ఈ జెల్ని కనుక కంటిన్యూగా ఉపయోగించినట్లయితే, దీంతో పాటు మాత్రలు కూడా ఇస్తామండి, కంటిన్యూగా వాడుతున్నట్లయితే వదిలేటువంటి కండరాలు అనేటివి తిరిగి బిగుతుగా మళ్ళీ టైట్ గా రావడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దానికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు అన్ని కూడా మేము అందిస్తాము. సో కొన్ని ఎక్సర్సైజ్లు కనుక చేసుకుంటున్నట్లయితే తిరిగి మళ్ళీ నార్మల్ గా అవడానికి 100% అవకాశం అనేది ఉంది. సో ఈ అవకాశాన్ని ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉపయోగించుకోండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి చిట్కాలు, ఔషధాల గురించి నేను ముందు ఇంకా చాలా చెప్పబోతున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కావాలన్నా కింద నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ.